కుకింగ్ ఆయిల్స్ ఏవైనా అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, పామ్ ఆయిల్ గాని ఇవే యూజ్ చేయాలని ఏమైనా ఉంటదా? ఏమైనా సజెస్ట్ చేస్తారా మీరు? లేదంటే అన్నీ ఓకేనా అంటారా? అంటే బేసిక్‌గా ఆయిల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అందులో ఉన్నవి. ఏ ఫ్యాట్ ఉంది అని పాలీ అన్‌సాచురేటెడ్, సాచురేటెడ్ ఫ్యాట్స్ అని. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ ద బ్యాడ్ ఫ్యాట్స్. సో ప్రిఫరబ్లీ వీ హ్యావ్ టు గో విత్ పాలీ ఆర్ మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అన్నమాట. సో ఆ విషయానికి వచ్చేసరికి ఆల్ ద సీడ్స్ ఆయిల్స్ మనం ఏదైతే సీడ్స్ తీసుకుంటామో బట్ అందులో కూడా ఇప్పుడు సన్‌ఫ్లవర్ అవ్వచ్చు, ఆలివ్ అవ్వచ్చు, ఆలివ్ ఆయిల్లో ఒమేగా 3 ఉంటుందని ఆలివ్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ మనం సాధారణంగా వాడేది నువ్వులు పల్లీలు ఆర్ రైస్ బ్రాన్ ఇవన్నీ మంచివే. బట్ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ ఎందుకు చెప్తామంటే ఆ కాంబినేషన్ ఆఫ్ మ్యూఫా అండ్ ప్యూఫా సింపుల్ లాంగ్వేజ్ అర్థం అవ్వడానికి నార్మల్ యూజ్ చేసే ఒక పర్సన్ కి. అందుకే కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటే రెండు కలిపి వాడాలని కాదు. ఒకసారి సన్ఫ్లవర్ వాడితే రెండోసారి నువ్వుల నూనె కానీ పల్లి నూనె వాడండి, లేదా ఈవెన్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇస్ గుడ్ ఇనఫ్ అని చెప్తాము. ఎందుకంటే ఆ మ్యూఫా ప్యూఫా కాంబినేషన్ మీట్ అవ్వడానికి 3:5 అది మీట్ అవ్వడానికి యూ హ్యావ్ టు చేంజ్ ద ఆయిల్. అంటే ఇప్పుడు ఎలాగో మనం టిన్స్ తెచ్చుకుంటే ఒక మంత్ ఇది తెచ్చుకోండి, ఒక మంత్ అది తెచ్చుకోండి అని. బట్ సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటేనే మంచిది. స్పెసిఫికల్లీ కోకోనట్ ఆయిల్ మధ్యలో కోకోనట్ ఆయిల్ చాలా మంచిది, అది దాంతో ఈవెన్ బుల్లెట్ కాఫీస్ అని దాంట్లో యాడ్ చేసుకుని కూడా తీసుకుంటున్నారు కదా. కోకోనట్ ఆయిల్ దట్ ఈస్ సాచురేటెడ్ ఫ్యాట్. సో కోకోనట్ ఆయిల్ అనేది తక్కువే వంటకి వాడడం దానికంటే ఎప్పుడైనా కొద్దిగా పర్వాలేదు, కానీ నాట్ యాజ్ అ రెగ్యులర్ డైలీ యూజ్ వద్దు. ఈవెన్ గీ మనం చేసే ఫిజికల్ యాక్టివిటీకి తగ్గట్టుగా మన యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఉండాలి. సో ఎక్సెస్ తీసుకుంటే దట్ ఈస్ హైయెస్ట్ క్యాలరీస్ ఉంటుంది. అండ్ డైలీ క్యాలరీ రిక్వైర్మెంట్ లో ఫ్యాట్ అనేది విజిబుల్ ఫ్యాట్ అండ్ ఇన్విజిబుల్ ఫ్యాట్ రెండు ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం యాడ్ చేసే ఆయిల్ ఒక్కటే కాదు, మనం తీసుకున్న అన్నిట్లో కూడా ఇన్విజిబుల్ ఫ్యాట్ ఉంటుంది. సో అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే ఘీ రోజు తినడం మంచిది కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 3 మీల్స్ వండుకుంటున్నానంటే రోజుకి ఈ 3 మీల్స్ ఘీతో వండడం మంచిది కాదంటారా? ఘీ తీసుకోవచ్చండి, బట్ హౌ మచ్ ఏది తీసుకునే ఇప్పుడు 1 టీ స్పూన్ కి 45 కిలో క్యాలరీస్ ఎనీ ఆయిల్. కానీ అంటే ఘీ విషయానికి వచ్చేసరికి దట్స్ అ లిటిల్ సాచురేటెడ్ సాలిడిఫై అవుతుంది కదా అది. దట్ ఈస్ అ సాచురేటెడ్ ఫ్యాట్ అన్నమాట. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది 7% ఆఫ్ యువర్ టోటల్ ఫ్యాట్ పర్సంటేజ్ ఉండాలి పర్ డే. దట్ ఈస్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ రికమెండేషన్ అనమాట. సో దాని విషయానికి వస్తే ఇప్పుడు మీరు రోజు మొత్తానికి ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ ఆర్ ఘీ వాడితే అందులో 1 or 2 స్పూన్స్ కెన్ బి ఘీ. బట్ ఘీ సపరేట్ గా మళ్ళీ ఆయిల్ సపరేట్ గా యాడ్ ఆన్ చేయగలరు. సో నాట్ కంప్లీట్లీ ఘీ ఆల్సో. సో 1 టీ స్పూన్ or 2 టీ స్పూన్ ఎస్ ఘీ, ద రెస్ట్ గో విత్ ఆయిల్, సీడ్ ఆయిల్. ఓకే. అంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్నవి సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని, నువ్వుల నూనెలో గాని ఇటిలో ఉండవా మేడం? సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి వీటిల్లో మ్యూఫా అండ్ ప్యూఫా ప్రీడామినెంట్ అండి. సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది మనకు ఉండేది ఘీ, వనస్పతి, డాల్డా వాటని. సో అందుకని అవి తక్కువగా తీసుకోవాలి. ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ అవి. సో అవి తక్కువగా తీసుకుంటే బెటర్ హెల్త్ కి. అంటే హార్ట్ రిలేటెడ్ కన్సర్న్స్ కావచ్చు, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ కావచ్చు, ఎక్సెస్ ఆఫ్ ఫ్యాటీ యూసేజ్ అండ్ యువర్ రెడ్యూస్ ఫిజికల్ యాక్టివిటీ బోత్ విల్ అగ్రివేట్ ద రిస్క్. ఇది మిక్స్ ఆఫ్ ఆయిల్స్ బెస్ట్ అన్నారు కదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరన్నట్టు ఒక క్యాన్ అయిపోయిన తర్వాత ఇంకో ఒక క్యాన్ ఆయిల్ ఎస్, తెచ్చుకోండి. సన్‌ఫ్లవర్ అయిపోయిన అవునండి. తర్వాత నువ్వుల నూనె తెచ్చుకోండి అన్నారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 లీటర్స్ అంటే సన్‌ఫ్లవర్ ఆయిల్, నువ్వుల నూనె ఇంకోటి ఏంటన్నారు మీరు? రైస్ బ్రాన్ ఆయిల్. సో, ఆ 3 ఆయిల్స్ తెచ్చుకొని ఒక్కొక్క మీల్‌కి ఒక్కొక్క ఆయిల్ వాడితే ఇంకా బెస్ట్ అంటారా? అలాగేమైనా? అలా అవసరం లేదండి. బికాజ్ ఐ హ్యాడ్ వన్ క్లయింట్ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పింది అనమాట. వెరీ స్పెసిఫిక్ గా ఒక బాటిల్లో నేను నువ్వుల నూనె, ఒక బాటిల్లో రైస్ బ్రాన్ ఆయిల్ అలా పెట్టుకున్నాను. సో డెఫినెట్ గా ఒక రోజు ఇది వాడితే రెండో రోజు అది, లేదా ఒక పూట ఇది వాడితే రెండో రోజు ఇది వాడతాను అంటే అలా అవసరం లేదండి. అంటే ఐ ఫీల్ దట్ ప్రెషర్ ఉండకూడదు కుకింగ్ లో కూడా. అంటే మర్చిపోయి అయ్యో ఇది మర్చిపోయానేమో అది మర్చిపోయానేమో అలా ఉండకూడదు. ఎస్, యూజ్ యాజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆయిల్ దట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అంటే ఒక మంత్ ఇది ఒక ప్యాకెట్ ఇది వాడండి, అది అయ్యాక నెక్స్ట్ ప్యాకెట్ వాడండి. కొంతమంది ఈవెన్ ఏంటంటే 2 ప్యాకెట్లు కలిపి వాడుతున్నారు, అలా కూడా డోంట్ డూ దట్. సో ఒకటి తర్వాత ఇంకొకటి. అండ్ ఈవెన్ ఆలివ్ ఆయిల్ మీద కూడా ఈ మధ్యలో చాలా కాన్వర్సేషన్ నడుస్తున్నాయి, దట్స్ వెరీ గుడ్ అనేసి. ఆలివ్ ఆయిల్ వాడాలి అనేసి. ఆలివ్ ఆయిల్ మంచిదేనండి, బట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ దాని కాస్ట్. ఫైనాన్షియల్లీ అందరికీ అప్రోచబుల్ కాదు ఆలివ్ ఆయిల్. రెండో విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆలివ్ ఆయిల్లో ఐ వుడ్ సే ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ ఇండియన్ కుకింగ్ స్పెసిఫికల్లీ, బికాస్ ఇట్ షుడ్ నాట్ బి హీటెడ్ టు ద హయ్యర్ టెంపరేచర్. మన ఇండియన్ కుకింగ్ లో వేడి చేయండి ఆయిల్ మనం తడక వేయం.
వెస్టర్నైజ్ కుకింగ్ లో దే యాడ్ ఇట్ యాజ్ అ సలాడ్ డ్రెస్సింగ్. సో వాళ్ళు హీట్ చేయరు ఆయిల్ ని, మనం హీట్ చేస్తాము. సో ఆలివ్ ఆయిల్ డజంట్ విత్ స్టాండ్ దట్ టెంపరేచర్ అనమాట. సో దానికోసం దే హ్యావ్ కమ్ అప్, మార్కెటింగ్ లో వచ్చాయి దట్ ఇండియన్ కుకింగ్ ఆలివ్ ఆయిల్ అని. అంటే దే హ్యావ్ చేంజ్ ద కాంపోజిషన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ సచ్ దట్ దే విత్ స్టాండ్ ద హీటింగ్. సో అందుకని ఆలివ్ ఆయిల్ అనేది ఏదైనా వేపుళ్ళు అవి వాడినప్పుడు ఎప్పుడు వాడకూడదు. ఫుడ్‌ని ఫ్రై చేయడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్ పర్సెంటేజ్ ఏమైనా తగ్గుతదా? అంటే ఇది నేను చాలా మంది ఏమంటారంటే చికెన్ కర్రీగా తిన్నప్పుడు అంటే నార్మల్ ప్రోటీన్ పర్సెంటేజ్ ఉంటది. లేదు మీరు ఫ్రై చేసుకొని తింటే ప్రోటీన్ పర్సెంటేజ్ గట్టా తగ్గిపోతాయి అందులో అని చెప్పి అంటారు. ఇది కరెక్టేనా ఇది? అంటే అది ఓన్లీ ప్రోటీన్ పర్సెంటేజ్ కే కాదండి, ఇట్ ఇంక్లూడ్స్ టు ఎవ్రీ ఫుడ్. అంటే కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది ఫుడ్ ది, ట్రాన్స్ ఫ్యాట్ కి చేంజ్ అవుతుంది ఎనీ ఫుడ్ వెన్ యూ హీట్ టు హైయర్ బాయిలింగ్ టెంపరేచర్ అన్నమాట. ఇట్ క్యాన్ బి ఏ సింపుల్ ఫుడ్ ఏదైనా కూడా డీప్ ఫ్రై చేసినప్పుడు అది ట్రాన్స్ ఫ్యాట్ కింద చేంజ్ అవుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ కింద చేంజ్ అయితే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో దాని నార్మల్ న్యూట్రిషన్ కాంపోజిషన్ చేంజెస్. సో దాంట్లో ఉండే న్యూట్రిషన్ కాంపోజిషన్ చాలా చేంజ్ అయిపోతుంది. ఎస్, ఫుడ్ షుడ్ బి యాజ్ ఎ మెడిసిన్ అన్నప్పుడు మెజారిటీ టైమ్స్ ఎంజాయ్ ద ఫుడ్ యాజ్ ఎ ఫుడ్ సజ్ దట్ మనకి అందులో ఉన్న న్యూట్రిషన్ మొత్తం అందడానికి ఉపయోగపడుతుంది. ఇఫ్ యూ టేక్ ఇట్ ఇన్ మీరు అన్నట్టు కర్రీ ఫామ్ లో, ఫ్రై ఫామ్ లో తీసుకుంటే న్యూట్రిషన్ కాంపోజిషన్ చేంజెస్. మేము లాస్ట్ టైం చెప్పినట్టు ఈవెన్ ఎనీథింగ్ ఫ్రూట్ జ్యూసెస్ లాగా తీసుకోకపోవడము, ఎలా అయితే దాని ప్రాసెసింగ్ లో న్యూట్రిషన్ కాంపోజిషన్ చేంజ్ అయిపోతుంది, సేమ్ విత్ ఎనీ ఫుడ్ విచ్ యు ఆర్ డీప్ ఫ్రైయింగ్ ఇట్.